గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికా ఆర్థిక మాంద్యం అంచున ఉంది. అందుకే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, ఉద్యోగాలు కూడా పోతున్నాయి అనేటువంటి ఒక లెక్కను చెప్పింది ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్. యాక్చువల్గా అమెరికాలో ఆర్థిక మాంద్యం అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అది ఎలా ఉంది, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే భారతదేశంతో పాటుగా వివిధ దేశాల మీద విధిస్తున్నటువంటి టారిఫ్ల ఇంపాక్ట్ అమెరికా మీద ఉందా? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ గ్లోబల్ ఎకానమిస్ట్ డాక్టర్ రవీందర్ రేనా. రవీందర్ గారు నమస్కారం. సో మనం ప్రతిసారి ఎకానమీ గురించి మాట్లాడుకుంటున్నాము, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, భారతదేశం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకని పర్టికులర్గా మనం అమెరికా మీద ఫోకస్ పెడుతున్నాము? మూడీస్ ఇచ్చినటువంటి ఒక లెక్క, ఆర్థిక మాంద్యం అంచున అమెరికా ఉంది అనేది, అది కూడా 2008లో ఎవరైతే అమెరికా ఆర్థిక మాంద్యంలో ఉంటుంది అని చెప్పారో వెరీ ఫస్ట్ టైం అదే మూడీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇప్పుడు చెప్పింది. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? కవిత గారు, ఈ మధ్యకాలంలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిణామాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా విపరీతంగా జరుపుకుంటూ వస్తున్నాయి. అది ముఖ్యంగా ఏంటంటే మోడీ గారు ఇంపోజ్ చేసినటువంటి టారిఫ్స్ అది చాలా పాపులర్ అయిపోయింది. పర్టికులర్ ఇండియాని టార్గెట్ చేయడం అనేది ఇంకా పాపులర్ అయిపోయింది. 50% టారిఫ్స్ అనేది ఎక్కడ జరగనిది మన దేశం మీద ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాని యొక్క పరిణామాలు ఏంటి, అది అమెరికాకు అసలు మోడీ రేటింగ్కు సంబంధం ఏంటి? అలా చూసుకున్నట్టయితే కవిత గారు, ఎలా ఉంటుందంటే మోడీస్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ ఏజెన్సీస్. మనకు రేటింగ్ ఏజెన్సీస్లో చాలా ఉన్నాయి రేటింగ్ ఏజెన్సీస్. దానిలో స్టాండర్డ్ అండ్ పువర్, S&P అంటారు, మూడీస్ అంటారు, ఇంకున్నాయి, చాలా ఉన్నాయి. దాంట్లో వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారంగా ఈ మధ్య కాలంలో గత 3 నెలల నుండి ఎలా జరుగుతుంది, అసలు మనకు వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది వాళ్ళు ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో అవుతుంది. ప్రతి ఇయర్ ప్రతి ఎకానమీకి ప్రతి కంట్రీకి వాళ్ళు ఎస్టిమేషన్స్ ఇస్తూ ఉంటారు. ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి, ఎలా ఉంది, ఆర్థిక మాంద్యానికి దగ్గరలో ఉన్నారా, బ్యాంక్రప్సీకి దగ్గరలో ఉన్నారా, E+ కేటగిరీలో ఉన్నారా, A కేటగిరీలో ఉన్నారా, B కేటగిరీలో ఉన్నారా, B+ కేటగిరీలో ఉన్నారా, C కేటగిరీలో ఉన్నారా అని చెప్పి రకరకాల రేటింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రేటింగ్ని బట్టి కూడా మనకు ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దేశంలో మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా, రిస్క్ ఏమైనా ఉందా అని చెప్పి చూసుకుంటారనమాట. ఆ రేటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మధ్య కాలంలో చేసినటువంటి మూడీస్ రేటింగ్ ఎలా ఉందంటే, స్టార్టింగ్లో జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ రేటింగ్లో అరౌండ్ 60% ఛాన్సెస్ ఉన్నాయి. 60% ఛాన్సెస్ అమెరికా కెన్ జంప్ ఇన్ టు రిసెషన్ అనేది. అది మార్క్ జెండి అని చెప్పి అతను ఒక ఎకానమిస్టు. అతను మనకు 2008 ఎకనామిక్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటి వచ్చిందండి, ఇంతకంటే ముందు. ఆ ఎకనామిక్ క్రైసిస్ను ముందు ఫోర్కాస్ట్ చేసి చెప్పిన ఎకనామిస్టు అతను మార్క్ జోండి. ఆ మార్క్ జోండి కూడా అదే మాట చెప్పారనమాట, అమెరికా ఈజ్ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్, రిసెషన్కి దగ్గరలో ఉంది అని చెప్పి. సో ఆ రకంగా వాళ్ళ ఎస్టిమేషన్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అప్పుడు చేసిన దాని ప్రకారంగా 60% ఉండే, ఈ మధ్యన జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అది 40%కి వచ్చింది. అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 50% ఛాన్సెస్. ఒకవేళ రిసెషన్కు అమెరికా రావడానికి ఎంత దగ్గరలో ఉంది, ఎంత దూరంలో ఉంది అనడానికి 50-50 అనమాట. ఆ 50% అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఎకానమీ. ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నాము ఈ టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది, ఇన్ఫ్లేషన్ అమెరికాలో ఎలా ఉంటుంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది ఆల్మోస్ట్ 2-3% ఉంటుండేది చాలా సంవత్సరాలు. మీరు 20 years హిస్టరీ తీసుకున్నా, 30 years హిస్టరీ తీసుకున్నా కూడా డెవలప్డ్ కంట్రీస్ చాలా వరకు 2-3% ఇన్ఫ్లేషన్ వాళ్ళు స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఒక టారిఫ్ ఇంపాక్ట్, మనము $87 బిలియన్ బిజినెస్ అమెరికాతో చేస్తున్నాం. అంటే మన వస్తువులు అమెరికాకు $87 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇందులో అన్ని ఉన్నాయి, FMCGA కాదు, అన్ని రకాలు, ఎలక్ట్రానిక్ కావచ్చు, అన్ని రకాల సేవలు కావచ్చు, అన్ని రకాలు ఉన్నాయండి. ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, జెమ్స్ ఉన్నాయి, ఆర్నమెంట్స్ ఉన్నాయి, రకరకాల ప్రోడక్ట్స్. సో ఈ $87 బిలియన్ మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుండి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.
ఇంపోర్ట్ చేసే వస్తువులలో ఐటీ సర్వీసెస్ ఉండొచ్చు, రకరకాల సర్వీసెస్, అదొక $41 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయండి. ఓకే. అంటే మనకు వాళ్ళకు ట్రేడ్ డెఫిసిట్, ట్రేడ్ సర్ప్లస్ చూసుకున్నట్టయితే ఇండియాకు ట్రేడ్ సర్ప్లస్ ఉందండి. $46 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది, వాళ్ళకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అది మనకు మంచిది, వాళ్ళకు అంత మంచిది కాదు ట్రేడ్ పరంగా చూసుకున్నట్టయితే. అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 50%, ఇప్పుడు 200% కూడా అని చెప్పారు ఒక మాట. 200% అంటే ఇక టూ మచ్ అది. నోబడీ కెన్ థింక్ ఆఫ్ యాక్చువల్లీ 200% టారిఫ్ అనేది ప్రపంచ వాణిజ్య మొత్తం వ్యవస్థలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు అది. ఒకవేళ అదే జరిగితే విండిక్టివ్ అనుకోవచ్చు కదా. ఇంకా అంటే డిగింగ్ ద ఓన్ గ్రేవ్ అండి. ఇప్పుడు తన గోయి అతనే తవ్వుకుంటున్నాడు, ఆ కంట్రీ యొక్క గోయిని వాళ్ళే తవ్వుకుంటున్నారు అన్నట్టు అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కవిత గారు, మనము ముళ్ళ పంచను, అది ముళ్ళ కంచెను కానీ ముళ్ళ యొక్క బాటను కానీ శత్రువు నడవాలి, శత్రువు చాలా హర్ట్ కావాలని చెప్పి మనము దానికి స్ప్రెడ్ చేసి పెడతా ఉంటాం, పరిచి పెడతా ఉంటాం. చివరికి ఏమవుతుంది, మన పిల్లలు మనకు దగ్గరలో, మన హార్ట్ దగ్గర ఉన్న వాళ్ళే వాళ్ళ దాన్ని నడిచిపోతారు, వాళ్ళే హర్ట్ అవుతారు. అదే జరుగుతుంది. వేరే వాళ్ళని ఎప్పుడు మనము చెడు ఉద్దేశంతో టార్గెట్ చేసి వాళ్ళు నాశనం కావాలి, వాళ్ళు ఇబ్బంది పడాలని చేస్తే ఇలానే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమెరికాకు ఇన్ఫ్లేషన్ అనేది 2.7% యావరేజ్గా ఉంటుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1% ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగినట్టే లెక్క. అక్కడ 3.5% ఇన్ఫ్లేషను వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక వచ్చే సంవత్సరం వరకు విదిన్ 1 ఇయర్, అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు 4%కి పోవచ్చు అది ఇన్ఫ్లేషన్. 4%కి పోయినప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్టు అమెరికన్ ఎకానమీ మీద ఎలా ఉంటుంది? దాంతోపాటుగా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇదంతా ఒకదానికొకటి ఎకనామిక్ సైకిల్స్ అనమాట. ఇవి ఒకదానికొకటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. చూపించినప్పుడు అమెరికన్ ఎకానమీ రిసెషన్కు చాలా దగ్గరలో ఉండడానికి ఆస్కారం ఉంది. రిసెషన్ రావచ్చు. ఇప్పుడు సపోజు ఒకటి గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అని చెప్పి జరిగిందండి. 1929 నుండి 1933 మధ్యలో ఒక 5 years పాటుగా అమెరికాలో స్టార్ట్ అయింది అసలు డిప్రెషన్ అనేది. అంటే మనకు ఉన్నటువంటి డిప్రెషన్స్ మొత్తం ఎకనామిక్ హిస్టరీలో చూసుకున్నట్టయితే ఎకనామిక్ డిప్రెషన్స్ అనేది ఎందుకు జరుగుతుంది? రిసెషన్ అనేది స్టార్టింగ్ పాయింట్. రిసెషన్ నుండి కొంచెం ఇంకొక లెవెల్కు పెరిగినట్టయితే డిప్రెషన్కి వచ్చేస్తుంది. డిప్రెషన్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. సో ఆ డిప్రెషన్ అనేది మనకు జరిగింది. అప్పుడు అమెరికన్ ఎకనామీలో అబౌట్ 30% జాబ్ లాస్ జరిగినాయండి. అంటే 30% అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అప్పుడు. ఇప్పుడు అమెరికన్ అన్ఎంప్లాయ్మెంట్ 4.2% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అప్పుడు 30% అన్ఎంప్లాయ్మెంట్ సడన్గా ఇంక్రీజ్ అయిందంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. దాదాపు 25% ఆఫ్ ద ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు, రకరకాల మైనింగ్లో కావచ్చు, ఈ 25% ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. సో ఇది మనకు హిస్టారికల్గా దాదాపు ఒక 100 సంవత్సరాలు, నియర్లీ 95 years కింద జరిగినటువంటి విషయం అండి. అది రిసెషన్ నుండి డిప్రెషన్కి వచ్చినటువంటి విషయం. అది వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎకనామిక్ డిప్రెషన్స్ అమెరికాలో జరిగింది. మన ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది. దాని ఎఫెక్ట్ అనేది, ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా వ్యాపిస్తుంది. ఎందుకు వ్యాపిస్తుందంటే 1929, 1933 మధ్యలో కూడా అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఎకనామీ. ఇప్పుడు కూడా అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఎకనామీ 100 సంవత్సరాల తర్వాత కూడా. సో కాబట్టి పెద్దవాళ్ళకి ఏది జరిగినా కూడా చిన్న వాళ్ళకి కానీ లేకపోతే మనం అసోసియేట్స్ ఎవరైతే ఉన్నామో అందరికి కూడా దాని ఇంపాక్ట్ అనేది జరుపుకుంటూ వస్తుంది. సో ఇది ఇప్పుడున్నటువంటి ఈ మోడీస్ ఎస్టిమేషన్ ప్రకారంగా అమెరికన్ ఎకానమీ అనేది ఇన్ ద వెర్జ్ ఆఫ్ ఎకనామిక్ రిసెషన్ అండి. ఇప్పుడు ట్రేడ్ సైకిల్స్ ఉంటాయండి. మామూలుగా ట్రేడ్ సైకిల్స్ అంటే ఏది శాశ్వతం కాదు మనకి. ఇప్పుడు మనకు అమావాస్య 15 days, తర్వాత పౌర్ణమి 15 days అంటాం కదా. అలానే చీకటి వెలుతురు అనేది, వెలుగు అనేది, అలానే అమెరికాకు కూడా ఏ ఎకనామీ అయినా ప్రపంచంలో ఎంత పెద్దదైనా చిన్నదైనా కూడా ఈ సైకిల్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఆ సైకిల్స్లో ఏం జరుగుతుందంటే కవిత గారు, ముందు ప్రాస్పరిటీ స్టేజ్ అనేది ఉంటుందండి. ఒకటి ప్రాస్పరిటీ స్టేజ్ అనేది అందరూ ప్రపంచంలో ఉన్న 220 దేశాలు ప్రాస్పరిటీలో ఉండాలని కోరుకుంటారు. అంటే ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది, స్టెబిలిటీ బాగుంటుంది, హ్యాపీనెస్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఆ ప్రాస్పరిటీ నుండి ఎన్నో రోజులు ఉండదు. అది ప్రాస్పరిటీ కొంచెం ఇలా అని టిల్ట్ అయిపోయి దిక్కుంటూ వస్తుంది. దిక్కుంటూ వచ్చే స్టేజ్నే రిసెషన్ అని చెప్పి అంటారనమాట. ఆ రిసెషన్ అనేది అక్కడికక్కడికి మనం ఆపుకోకపోతే అమెరికన్ ఎకానమీ ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం తర్వాత మాట్లాడతాం ఇమీడియట్గా. అది ఆ రిసెషన్ స్టేజ్లో మనం ఆ రిసెషన్ అక్కడక్కడ స్ట్రాటజిక్గా దాన్ని కంట్రోల్ చేయలేకపోతే అది ఇంకా కొంచెం కిందికి వచ్చేసి డిప్రెషన్కి వచ్చేస్తుంది.
డిప్రెషన్ ఈజ్ మోర్ డేంజరస్ అనమాట. మొత్తం ఎకనామిక్ స్ట్రక్చర్స్లలో ఒకసారి డిప్రెషన్కి వచ్చిందంటే ఆ డిప్రెషన్ నుండి మళ్ళీ రికవరీ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇది ఇప్పుడు మనకు ప్రాస్పరిటీ నుండి రిసెషన్ స్టేజ్లో అమెరికా స్వింగ్ అవుతుంది అనమాట. ఆ స్వింగ్ను వాళ్ళు కంట్రోల్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ సమయం అనమాట. ఇది కంట్రోల్ చేయకపోతే అమెరికన్ ఎకానమీ అది ఇప్పుడు లార్జెస్ట్ ఎకానమీ ఉంది కదా, దాదాపు 150 years నుండి లార్జెస్ట్ ఎకానమీ. ఎనీ స్థాయిలో ఎకానమీని వాళ్ళు మంచి ప్రాపర్ పద్ధతిలో పెట్టుకోకపోతే ఈవెన్ సెకండ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కూడా కావడానికి ఆస్కారం ఉంటుంది. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదమే కదా, మాగా నినాదాన్నే ట్రంప్ ఇచ్చారు. ఆ నినాదంతోనే ఆయన గెలిచి వచ్చారు. ఇక్కడ జాతీయ భావం అనేది చూపించాలి, ఒక నేషనలిజం అనేది చూపించాలి. టువర్డ్స్ మన నేషన్ పట్ల అందరూ ఎంతైతే గౌరవం భక్తితో ఉంటారో దాని వృద్ధి కోసం కూడా అలా డెవలప్ చేయాలనేటువంటి నినాదం. కరెక్ట్గా మళ్ళీ ఇదే టైంలో ఇలా రెసిషన్ రావడము అంటే ఇలా వస్తుంది అనేది ఇంపాక్ట్ కావచ్చు, రిపర్కషన్స్ అన్ని ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అది రాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళు అంటే ఎక్స్పెక్టేషన్ చేయకపోవచ్చు, అంటే కొంతమంది ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు కానీ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కోసారి వాళ్ళు అంత ఇదిగా చేయకపోవచ్చు, అది అక్యురేట్గా కూడా చేయకపోవచ్చు. ఎంత మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ ఉన్నా కూడా ఆ అక్యురసీ అనేది ఎస్టిమేషన్లలో మనకు అంత పర్ఫెక్ట్గా రాదండి. ఇప్పుడు వాళ్ళు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అనే ప్రిన్సిపల్తోనే ఆయన పవర్లోకి వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఆయన జైన్ అయిన 20th January 2025 నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక అప్రాక్సిమేట్లీ అబౌట్ 8-9 months అతను ప్రతి పనిలో కూడా అమెరికా ఇస్ ద గ్రేట్ అని చెప్పి చూపించుకుంటూ వస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈ టారిఫ్ యొక్క స్ట్రాటజీ అనేది డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దీంట్లో ఏం జరుగుతుందంటే కవిత గారు, మన యొక్క జీడిపిని చూసుకున్నట్టయితే జీడిపి గ్రోత్ రేట్ అమెరికాలో అరౌండ్ 3.2% ఆ రేంజ్లో ఉందండి. దాన్ని స్టెబిలైజ్ చేసుకొని రన్ చేస్తూ ఉన్నారు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అమెరికాలో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా పెరుగుకుంటూ వస్తుంది. 4.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది గ్రేట్ ఎకనామీస్కి చాలా ఎక్కువ అన్నట్టే లెక్క. ఇప్పుడు మీరు అన్ఎంప్లాయ్మెంట్ లేబర్ స్టాటిస్టిక్స్ అమెరికాని తీసుకున్నట్టయితే వాళ్ళు లాస్ట్ మంత్ ఆగస్ట్లో వాళ్ళు 75,000 ఉద్యోగాలని క్రియేట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఆ 75,000 ఉద్యోగాలను టార్గెట్ పెట్టుకుంటే 22,000 ఉద్యోగాలు మాత్రమే క్రియేట్ చేశారు. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, దాదాపు 53,000 ఉద్యోగాల పైన డిఫరెన్స్ ఉంది. అదే మే మంత్లో చూసుకున్నా కూడా మీకు చాలా వేరియేషన్, 19,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు క్రియేట్ చేశారు మే మంత్లో. అప్పుడు వాళ్ళ టార్గెట్ 80,000 ఉద్యోగాల పైన ఉందన్నమాట. ఓకే. సో ఇట్లా ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుకుంటూ వస్తుంది ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వస్తుంది. ఇవి రిసెషన్కి దగ్గర ఉన్నటువంటి సంబంధాలు అనమాట. రిలేషన్షిప్స్ మనము ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఒకసారి పెరగడము, ప్రొడక్షన్ తగ్గడము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ తగ్గడం. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా కవిత గారు ఏం జరుగుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పర్ఫార్మెన్స్ ఒక అరౌండ్ 19% ప్రొడక్షను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తగ్గిపోయింది. ఈ తగ్గిపోవడం కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి దానికి ఒక సూచిక అనమాట, ఇండెక్స్ అనమాట. సో ఇది జరుపుకుంటూ వస్తుంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది అనేది మనకు ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఈ ఈ ఫ్యాక్టర్స్ అని వాళ్ళకి తెలుసు. వాళ్ళ దగ్గర కూడా చాలా గ్రేట్ ఎకానమిస్టులు ఉన్నారు, తర్వాత థింక్ ట్యాంక్స్ చాలా ఉన్నాయి, IMF, వరల్డ్ బ్యాంకులు ఇట్లాంటి పవర్ఫుల్ ఏజెన్సీస్ కూడా వాళ్ళ దగ్గరలో వాళ్ళ చేతిలో ఉన్నట్టు లెక్క. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎందుకంటే అమెరికా యొక్క కాంట్రిబ్యూషన్ IMF, వరల్డ్ బ్యాంకులో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దే ఆల్వేస్ బీ ఇన్ ద సైడ్ ఆఫ్ అమెరికా అనమాట. ఇన్ని జరిగినా కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినట్టయితే ప్రాబ్లం వాళ్ళే ఫేస్ చేసుకోవాలి, కానీ వీళ్ళందరూ వచ్చి పనిచేయడానికి ఏం పెద్దగా ఆస్కారం ఉండదండి. ఇప్పుడు నిన్ననే ఒక మీటింగ్ పెట్టారు ట్రంప్ గారు టెక్ కంపెనీస్ తోనే, ఆల్ టెక్ కంపెనీస్ ఇన్ అమెరికా వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టారు. ఇప్పుడు దాంట్లో యాపిల్ కంపెనీ కానీ, తర్వాత మన సుందర్ పిచ్చై అది ఆల్ఫాబెట్స్, గూగుల్ ఆల్ఫాబెట్స్, తర్వాత మెటా అని చెప్పి ఫేస్బుక్ అని అంటారు కదా, మార్క్ జుకర్బర్గ్, ఇట్లా రకరకాల కంపెనీస్, కుక్కు అని టిమ్ కుక్ అని చెప్పి ఆయన కంపెనీస్ అంటే యాపిల్కు. సో వీళ్ళందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టారు, ఆల్ టెక్ CEOస్తో. ఆ మీటింగ్లో జస్ట్ డిన్నర్ మీటింగ్ అనమాట. ఆ మీటింగ్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యాపిల్ కంపెనీ, తర్వాత గూగుల్ కంపెనీ ఇవన్నీ కూడా మన ఇండియాలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, చేయబోతున్నారు కూడా. ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా ఇండియాలో, చైనాలో, ఈ 2 కంట్రీస్లలో ఎక్కువ చేయకూడదు. మీరు ఎక్కడన్నా చిన్న చిన్న కంట్రీస్లో ఏదన్నా వైబ్రెంట్
డైనమిక్ కంట్రీస్ ఏదైనా ఉంటాయి అక్కడ చేయండి. ఈ రెండు కంట్రీస్లో మాత్రం చేయకూడదు. ఎందుకంటే అమెరికా ఇస్ ద కంపిటీటర్ ఫర్ యుఎస్ఏ, ఇండియా ఈజ్ ఆల్సో ఈక్వల్లీ కంపిటీటర్ ఫర్ యుఎస్ఏ. అవును, అందుకే కదా చైనాలో పెట్టుబడులు పెట్టకండి, ఆ భారతీయులని మీ ఉద్యోగాల్లోకి తీసుకోకండి అనే మాట గతంలోనే చెప్పాడు కదా. అవును. సో ఇది యాంటీ ఇండియన్ అనేది అది బాగా రేజ్ అవ్వకుంటూ వస్తుందండి. సో దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, సుందర్ పిచై మనవాడే, ఇండియన్ అతను, ఇండియన్ బార్న్ టెక్ హీరో. తర్వాత సత్యనారాయణలో కూడా మనవాడే, మన హైదరాబాద్ అతను. సో ఇద్దరు కూడా దేర్ ఇన్ ద మీటింగ్. ఇప్పుడు వాళ్ళు అమెరికన్స్, ఆల్మోస్ట్ లైక్ అమెరికన్స్, బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ అమెరికన్ కంపెనీస్. వాళ్ళని ఏం అడుగుతున్నారంటే, టిమ్ కుక్ను అడిగాడు, మీరు ఎంత ముందు ఇంకా కొద్ది రోజులలో ఈ ఇయర్లో కానీ ముందు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడిగారండి. అతని ఆన్సర్ ఏంటంటే, సార్ మేము $600 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏది యాపిల్ కంపెనీ ఒకటే. $600 బిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్ అండి. ఇప్పుడు సింగపూరు ఎకానమీతో కంపేర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ డబుల్, క్లోజ్ టు డబుల్ అనమాట. సో అంత పెద్ద, అంటే పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మొత్తం ఇన్కమ్ చూసినట్టయితే కూడా $600 బిలియన్ ఉండదు. అటువంటిది $600 బిలియన్ ఒక్క టెక్ కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి, అమెరికాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. అలానే అదే సేమ్ క్వశ్చన్ సుందర్ పిచై అడిగితే $200 బిలియన్ వరకు వచ్చేస్తారన్నారు. సో ఈ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తము ఈ యొక్క, ఇప్పుడు మనం ఒక కుండ ఉందనుకోండి, కుండకు మనం అక్కడక్కడ 2-3 చిల్లులు కొట్టాము, ఎంత వాటర్ పోసినా కూడా ఆ లీక్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ టారిఫ్స్ పేరు మీద కానివ్వండి, ఈ ఇన్ఫ్లేషన్ పేరు మీద కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంటు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంటు, లో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా అమెరికన్ ఎకనామీ మీద దెబ్బతీస్తూ ఉంటాయి. అది మనం నీళ్ళు పోసిన కొద్దీ కారిపోతూ ఉంటాం. ఆ కారిపోకుండా వాటిని అతకడం అన్నమాట. ఇవి ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అతకడానికి కొరకు ప్రయత్నం జరుగుతుంది అనమాట. కాకపోతే అవి ఎంత కాలంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు? ఇప్పటికిప్పుడు అయితే ఉద్యోగాలు రాలేవు, పరిశ్రమ నెలకొల్పాలన్నా ఎక్స్పాన్షన్స్కైనా దట్ టేక్స్ టైం కదా. ఆ టైంలో మరి చేసేటువంటి ఆల్టర్నేట్స్ ఏముంటాయి, ఏం ఆలోచిస్తున్నారు? ఆల్టర్నేటివ్స్ అనేది కవిత గారు ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్స్ వాళ్ళకి ఏం దొరకవు ఇమ్మీడియట్గా. ఎప్పుడైనా ఏ ఎకనామీని ఫిక్స్ చేయాలన్నా, అమెరికా అనేది పెద్ద ఎకనామీ కాబట్టి ఆ ఎకనామీని ఫిక్స్ చేయాలంటే పెద్ద మొత్తంలో స్ట్రాటజిక్గా ప్లాన్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, ఫెడరల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా చాలా విపరీతంగా తగ్గుకుంటూ వస్తుంది. అది చాలా డెట్రిమెంటల్. ఇప్పుడు మిగతాది వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత రియల్ ఎస్టేటు, ఇట్లాంటి బిజినెస్లలో, ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఇట్లాంటి బిజినెస్లలో చాలా వరకు అవి మెయిన్ అనమాట. మొత్తం ఎకనామీలో ఎక్కువ శాతము పుష్ చేసేవి అవి అనమాట. దాంట్లో ఫెడరల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుందంటే, ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ ఏంటంటే, అమెరికన్స్ దాదాపు ఒక 1-2 ఇయర్స్ నుండి రిసెషన్ తర్వాత గ్రోసరీస్ కొనుక్కోవడానికి అప్పులు తీసుకుంటున్నారంటే మీరు ఆలోచించండి ఎలా ఉన్నారనేది. వాళ్ళ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనేది మనం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మనము మార్కెట్కి వెళ్ళి ఏదో బియ్యము, పప్పులు, ఉప్పులు, కూరగాయలు ఇంకేదన్నా కొనుక్కొని వస్తున్నాం, చిన్న ఫర్నిచరు అదో ఏదో. దానికి మీరు అప్పులు తీసుకొని కొనుక్కుంటున్నారు. లేబాయ్ అంటే అక్కడ మీరు ఎంతో కొంత పే చేసి ఎవ్రీ మంత్ మీరు ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐ కట్ చేయడానికి అలా పెట్టుకొని తీసుకొచ్చుకుంటాం. ఆ పరిస్థితుల్లో చాలామంది అమెరికన్స్ ఆ రకంగానే బతుకుతున్నారండి. దాదాపు 1.5-2 ఇయర్స్ మనకు రిసెషన్ వచ్చిన తర్వాత. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు, అమెరికన్ ఎకానమీ అనేది లార్జెస్ట్ ఎకానమీ, నో డౌట్. అది దాదాపు $31 ట్రిలియన్ ఎకానమీ అనమాట. కాకపోతే వాళ్ళ అప్పులను చూసుకున్నట్టయితే కూడా అప్పులలో కూడా వాళ్ళే నెంబర్ 1, ఆల్మోస్ట్ నెంబర్ 1. ఇప్పుడు జపాను ఇట్లాంటి దేశాలు కూడా చాలా అప్పులలో ఉన్నాయి. అవి అమెరికన్ మొత్తం అప్పు తీసుకున్నట్టయితే కూడా ఆల్మోస్ట్ $37 ట్రిలియన్ అప్పుల్లో ఉన్నారు వాళ్ళు. అప్పుల్లో ఉన్నప్పుడు అంటే ఆదాయానికి వాళ్ళ యొక్క అప్పుకు ఆల్మోస్ట్ $6 ట్రిలియన్. మన ఎకానమీ ఎంతైతే ఉందో, భారతదేశ ఎకానమీ 4.2 ట్రిలియన్ ఉన్నట్టయితే అంతకంటే ఎక్కువ అమెరికన్ యొక్క డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్ కావచ్చు, అది ఎకనామిక్ డెఫిసిట్ కావచ్చు, అంత లెవెల్లో ఉందంటే ఆలోచించండి. ఇక్కడ మీరు మనం 4th లార్జెస్ట్ ఎకానమీ, మన భారతదేశాన్ని తర్వాత ఫ్రాన్స్ని కలుపుకుంటే, రెండింటిని కలుపుకుంటే ఆల్మోస్ట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ డెట్ దే హ్యావ్ అండి. సో ఇలాంటి పరిస్థితుల్లోనేనా మనకి భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వరుసగా కాల్స్ చేస్తున్నాడు అనేది మనం పెద్ద పట్టించుకోవట్లేదు, ఆల్టర్నేట్ మార్కెట్స్ను కూడా వెతుక్కుంటున్నాము అనేది, దీంతో పాటుగా రష్యాతో చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం, ఇవన్నీ ఇంపాక్ట్ అనేది ట్రంప్కి అర్థమవుతున్నాయి. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి అనే దాంట్లో మనల్ని దూరం చేసుకున్నటువంటి భావన కూడా మొదలైందంటారా?
కవిత గారు ఏం జరుగుతుందంటే మనకు 20 years పైన ఉండే ట్రంప్ అప్పుడు సీన్లో లేనే లేరు, మోడీ గారు కూడా లేనే లేరు సీన్లో. మన రిలేషన్షిప్ అమెరికాకు మనకు ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ రిలేషన్షిప్, ట్రేడ్ రిలేషన్షిప్ బాగా వండుకుంటూ వచ్చింది. ఎందుకంటే అమెరికా నంబర్ 1 ఎకనామీ, తర్వాత టెక్నాలజీ పరంగా కూడా నంబర్ 1 ఎకనామీ. సో ఈ రకంగా మనకు వాళ్ళకి సంబంధం అనేది 20 years నుండి బాగా ఉందండి. ఈ మధ్య కాలంలో ట్రంప్ కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో ఆయన ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అతను మోడీకి అతను మన ఇండియన్ గవర్నమెంట్కి మంచి సంబంధాలే మెయింటైన్ చేశారు. ఈ మధ్యన సడన్గా చేంజ్ అయిపోయారు. ఎందుకు చేంజ్ అయ్యారని అనేది మనకు అర్థమైపోతుంది సీన్ ఏంటనేది. రష్యా దగ్గర మనం ఆయిల్ కొనుక్కోవడం అనేది, యుక్రెయిన్ వార్ ఒకటి అనేది, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. పర్సనల్గా అది ఏదైనా కూడా కంట్రీ టు కంట్రీ చూసుకోవాలి, కానీ మనం పర్సనల్గా ఒకరిని లైక్ చేయలేదు అని అంటే ఆ లైక్ అనేది ఈ రకంగా తీసుకొచ్చి ఒకరి ముఖం మీద కానీ ఒకరి మీద కానీ రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు. అందులోనూ దేశ ప్రయోజనాలు, దేశ ఆర్థిక వ్యవస్థ చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంటే కవిత గారు, మనకు ముఖ్యంగా ఇట్లాంటివన్నీ ఈ చర్యలు చేయడం వల్ల ఇప్పుడు చైనా మనకు దగ్గర అవుతుంది. అంటే ఇలాంటి మెజర్స్ వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటున్నారు. వాళ్ళ పాయింట్ ఏంటి, ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని. ఇప్పుడు ఏమవుతుంది, చైనా మనం దగ్గర అవుతున్నాం. చైనా దగ్గర కావడం వల్ల మొన్న ఇంకొక రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఒక రైల్వే ప్రాజెక్ట్ పాకిస్తాన్లో, అది పెద్ద ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్టు అది జరుగుతుంది. దానికి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అవసరము. దాదాపు 3 times చైనీస్ టీము, అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ మినిస్టరు, వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వెళ్ళి సర్వే చేశారు. దాన్ని సర్వే చేసి చైనా గవర్నమెంటు దానికి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ అనమాట. అది మీకు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని, BRI అని చెప్పి అంటారు దాన్ని. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా అనేది అగ్రెసివ్గా ఇట్లాంటి పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ ఇట్లాంటి దేశాల మీద కొంత ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ కాలనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. చైనా వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇచ్చింది అసలు యాక్చువల్గా పాకిస్తాన్కి, మేము చేస్తామని చెప్పి. ఇప్పుడు కొంచెం దే ఆర్ టేకింగ్ ఎ బ్యాక్ స్టెప్ అనమాట. ఆ బ్యాక్ స్టెప్ అనేది మనకి ఇండియాకు ఒక మంచి బూస్టింగ్ అని అనుకోవడానికి మనం ఆలోచన చేసుకోవచ్చు ఆ రకంగా. కానీ ఇంకొక రియలిస్టిక్ ఆలోచించినట్టయితే కవిత గారు, దట్ ఈస్ నాట్ ఎ రియల్ బూస్ట్ ఫర్ అస్. ఎందుకంటే వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతుంది, అంతే. వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతుంది తప్ప మనకు దానికి వల్ల లాభం జరగదు. అది ఎకనామిక్ రీజన్, పొలిటికల్ రీజన్ కంటే ఎక్కువగా ఎకనామిక్ రీజన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు చైనీస్ ఆర్ ప్యూర్లీ బిజినెస్ పీపుల్, మోర్ దెన్ ఇండియన్స్. చైనీస్ ఆర్ బిజినెస్ పీపుల్. ₹1 ఎక్కడైనా ఖర్చు పెట్టారు, ఒక RMBని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారంటే దానికి 100 RMBలో లేకపోతే 1000 RMBలో ఎలా సంపాదించుకోవాలని ఆలోచించేటువంటి మెంటాలిటీ వాళ్ళది. ఇప్పుడు అంటే వయబిలిటీ, పాకిస్తాన్ ఎకానమీ అనేది చాలా డౌన్ అయిపోతుంది. ఆ పాకిస్తాన్ ఎకానమీలో మనము $2 billion, $5 billion ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తే మనకు రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయా రాదా అనే క్వశ్చన్ వాళ్ళ లోపల బాగా డెవలప్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఇంకొక రీజన్ ఏంటంటే కవిత గారు, అరౌండ్ $1.5 billion అది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కంపెనీస్ చైనీస్ ఇన్వెస్టర్స్కు బాకీ ఉన్నారు ఇప్పటికీ. అది ఇంతవరకు వాళ్ళు ఏం పే చేసే పరిస్థితుల్లో లేరు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు. మనకేదో ఫేవర్ చేయడానికి వెనక ముందు ఆడుతున్నారని మనము ఆలోచన పెట్టుకోకూడదు అనమాట. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అమెరికాలో ఆర్థిక మాంద్యం అంచున ఉంది అనుకున్నప్పుడు సడన్గా మనం తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఉంది చూడండి. ఇక్కడ GST స్లాబ్లని మనం తగ్గించుకున్నాం. యాక్చువల్గా గతంలో ఉన్నటువంటి 4 స్లాబ్లు కాకుండా ఇప్పుడు 2 స్లాబ్లే వచ్చాయి. ఆ తర్వాత వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కాన్సెప్ట్, ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు అమెరికా కాకపోయింది, మిగతా 40 దేశాలకు పంచుకోవచ్చు, లేకపోతే అక్కడికి ఎగుమతులు చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మళ్ళీ మన దగ్గర కూడా అలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉందా? కంప్లీట్గా మనం ఎక్విప్డ్గా ఉన్నామా? మన అవసరాలన్నీ మన ఉత్పత్తుల మీదే డిపెండ్ అయ్యేలా చేయగలిగేటువంటి కెపాసిటీ మనకు వచ్చిందంటారా? స్వయం సమృద్ధి అంటాం మనం, అది ఉందంటారా మన దగ్గర? అది సెల్ఫ్ రిలయన్స్ అని అంటారండి ఇంగ్లీష్లో. సెల్ఫ్ రిలయన్స్ అనేది కవిత గారు ఈ రోజులలో ఏ కంట్రీకి లేదండి. అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఎకనామీ, చైనా ఇస్ ద 2nd largest ఎకనామీ, మనం 4th largest ఎకనామీ. చిన్న దేశాలు, సింగపూర్ లాంటి దేశాలను చూసుకున్నా కూడా ఏ ఎకానమీ కూడా సెల్ఫ్ రిలయంట్ కాదండి. ఏదైనా కూడా ఇంటర్ డిపెండెంట్ అనమాట. మనం ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి ట్రేడ్ లేకపోతే అసలు మాకు ఇంటర్నేషనల్ ట్రేడ్లో రకరకాల థియరీస్ ఉంటాయండి. అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ అని ఆడమ్ స్మిత్ గారు ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటాము. అతను చాలా సంవత్సరాల కింద 1796 ఆ రేంజ్లో డెవలప్ చేశారు. అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఏ రకంగా ఉంటుంది ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీ ట్రేడ్ చేసుకుంటే. అయితే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత
డేవిడ్ రికార్డో అని 1817లో ఓకే. ఆయన ఒక థియరీని చేశాడు, కంపారిటివ్ అడ్వాంటేజ్. ఈ రకంగా కంపేర్ చేసినట్టయితే ఏ రకంగా కంట్రీకి అడ్వాంటేజ్ జరుగుతుందని చెప్పి. తర్వాత ఎక్షర్ ఓయిలిన్ థియరీ అని దాదాపు ఒక 100 సంవత్సరాల కిందట ఎక్షర్ ఓయిలిన్ థియరీ, ఇలా రకరకాల ట్రేడ్ థియరీస్ ఉన్నాయి. మరి ఎలా ట్రేడ్లో బెనిఫిట్ పొందవచ్చు అనేది. సో ఈ మీకు సెల్ఫ్ రిలయన్స్ స్వయం సమృద్ధి అన్నారు కదా, స్వయం సమృద్ధి అనేది ఇంపాసిబుల్ అండి ఏ కంట్రీకి అయినా కూడా. ఒకవేళ మనం వేరే మనం బారికేడ్స్ ఫిక్స్ చేసుకొని వేరే కంట్రీస్తోని మనం ట్రేడ్ రిలేషన్ లేకుండా ఉన్నట్టయితే దాని ట్రేడ్ ఎంబార్గో పెట్టుకొని లేసెస్ ఫేర్ అని చెప్పి అంటారు దాన్ని. అసలు యాక్చువల్గా ఎకనామిక్స్లో లేసెస్ ఫేర్ థియరీ అని కూడా ఒకటి ఉందన్నమాట. అంటే మనం వేరే కంట్రీస్తోని సంబంధం లేదు, మనం ఏం ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా మన దగ్గరనే ప్రొడ్యూస్ చేసుకుంటాము, స్వయం ఇండిజినస్ టెక్నాలజీస్, ఎగుమతి ఉండదు, దిగుమతి ఉండదు. సో దాంతో అంటే అలా చేసుకోవచ్చు. కాకపోతే మనకు కంపారిటివ్ అడ్వాంటేజ్ అని జరగదు అనమాట. ఇప్పుడు సపోజ్ మనము డేట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి, డేట్స్ మన దగ్గర ప్రొడ్యూస్ చేసిన దానికంటే కాస్ట్ సౌదీ అరేబియాలోను అది మిడిల్ ఈస్ట్లో ప్రొడ్యూస్ చేసినది తక్కువ కాస్ట్ అవుతుంది. పెట్రోల్ కాస్ట్ మన దగ్గర ఉన్న పెట్రోలియం రిజర్వ్స్ కూడా అంత పెద్దగా లేవు, అరౌండ్ 20%. ఇప్పుడు మనం ఇరాన్లో కానీ లేకపోతే రష్యాలో కానీ తీసుకున్నట్టయితే మనకు తక్కువ పడుతుంది. సో ఇలా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే కవిత గారు, ఆ ట్రేడ్ అనేది అది 2 దేశాలకు కావచ్చు లేకపోతే మల్టిపుల్ కంట్రీస్తో ట్రేడ్ చేసినట్టయితే మనకు లాభదాయకంగా ఉంటుంది అనమాట. సో ఇప్పటికిప్పుడు మనం స్లాబ్లను సవరించుకున్నాము. నవరాత్రి మొదలైనటువంటి మొదటి రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచి ఆ స్లాబ్లు అనేది వర్తించబోతున్నాయి. అన్ని రేట్లు తగ్గుతున్నాయి. మరీ ప్రీమియం బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అయితేనే 40% దాంట్లో ఉన్నాయి. మన జిఎస్టీ అంటున్నారా? జిఎస్టీని చూసుకున్నట్టయితే కవిత గారు సబ్స్టాన్షియల్గా అసలు జిఎస్టీ 28% అనేది చాలా ఎక్కువ అండి. మిగతా కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే వ్యాట్ అని చెప్పి అంటారు, అసలు యాక్చువల్గా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పి అంటారు. ఈ యొక్క జిఎస్టీ ఇంపోజ్ చేయడానికి మీకు ఇంకో ముఖ్యమైన విషయము చెప్పదలుచుకున్నది ఏంటంటే కవిత గారు, మన దగ్గర ఉన్నటువంటి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ట్యాక్స్ కమిషనర్లు, ఒక్కొక్క స్టేట్కు ఒక ట్యాక్స్ కమిషనర్ ఉంటాడండి. మన దగ్గర ఉన్న అన్ని భారతదేశంలో ఉన్న ట్యాక్స్ కమిషనర్లు, తర్వాత మన ఫైనాన్స్ మినిస్టరు జమ్మూ కాశ్మీర్, తర్వాత మన మేఘాలయ చీఫ్ మినిస్టరు, వీళ్ళందరూ ఒక 26-27 డెలిగేషన్ సౌత్ ఆఫ్రికాకి వచ్చారండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా అనేది ట్యాక్స్ ఎఫిషియన్సీలో ట్యాక్స్ కలెక్షన్ చేసే ఎఫిషియన్సీలో చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ అండి, టాప్ 20లో ఉంటుంది అది. అప్పుడు నేను ప్రొఫెసర్గా ఉన్నాను, కేప్ టౌన్లో పనిచేస్తుండేవాడిని. కేప్ టౌన్లో నన్ను ఇండియన్ హై కమిషనర్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు ఆ మీటింగ్లోకి. సో అది అంటే అక్కడ ఒక దాదాపు 3 వీక్స్ పాటుగా ఈ యొక్క డెలిగేషన్ అనేది అక్కడ ట్యాక్స్ సిస్టాన్ని స్టడీ చేసి దాని తర్వాత మనకు ఇక్కడ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారండి. ఇప్పుడు చాలా దేశాలు మొత్తం మీరు ట్యాక్స్ హిస్టరీని తీసుకున్నట్టయితే, ఏ ప్రపంచంలో ఏ హిస్టరీని తీసుకున్నా, ఏ కంట్రీ హిస్టరీని తీసుకున్నా కూడా 28% అనేది, అంటే మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ 30% పోతుంది, జిఎస్టీ 28% పోతుంది. అంటే ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా మనం ఏదో రకం ట్యాక్స్, దాదాపు 60-70% ఆఫ్ ద మనీ మీరు ఎర్న్ చేసిన మనీలో ట్యాక్స్ పోయినట్టయితే మీరు ఎలా పోతారు చెప్పండి? ఎగ్జాక్ట్లీ. ఈ ట్యాక్స్లు ఐటీతో పాటుగా అదనపు సెస్ అనేది కూడా ఉంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీలు. మీరు ఇంట్లో నుండి కాలు తీసి బయట పెట్టారు, మళ్ళీ ఇంట్లోకి వచ్చే వరకు మీరు ఏ రకంగా డబ్బుల్ని డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా కానీ ఎంత స్పెండ్ చేస్తున్నారో మీకు తెలియకుండా స్పెండ్ అయిపోతుంది అనమాట. మీరు ఎర్న్ చేసిన మనీని ఇప్పుడు మీరు బిలియనీర్ కావాలనుకుంటే మీరు ఈ జీవితకాలం కాదు కదా, 6500 సంవత్సరాలు పడుతుందండి బిలియనీర్ కావడానికి. సో అటువంటిది బిలియనీర్లు ఒక్కొక్కరు తెల్లారితోనో లేకపోతే మర్నాడు ఒక వారం రోజులలోనో నెల రోజులలోనో బిలియనీర్లు అవుతున్నారు. ఇవన్నీ కూడా జిమ్మిక్స్ అండి. సో ట్యాక్స్లో మనకు 12% మీరు అడిగిన ప్రశ్నకు కవిత గారు 12% 18% స్లాబ్ చేశారు. ఇంతకుముందు 28% మధ్యన కూడా 1-2 స్లాబ్స్ ఉన్నాయి, వాటిని తీసేసి 12% 18% చేశారు. అలా చేయడం వల్ల రేట్లు తగ్గిపోతాయి న్యాచురల్గా. ఇప్పుడు ఫుడ్ మీరు మన 5 and 18%, 5 and 18%, 12 and 28 తీసేశారు. ఓకే. సో ఇలా చేసినప్పుడు 5% అనేది ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదో ఉంటాయి, సామాన్యుడు యూజ్ చేసే కమోడిటీస్ 5% స్లాబ్లోకి వస్తాయి. కొంచెం లగ్జరీ ఐటమ్స్ అన్ని కూడా 18% స్లాబ్లోకి వస్తాయండి. ఇలా బ్రాండెడ్ కావచ్చు, టొబాకోలు, ప్రీమియం ప్రొడక్ట్స్ అన్ని 40% దాంట్లో ఉన్నాయి. అవును, అది న్యాచురల్. ఎందుకంటే టొబాకో కన్జంప్షన్ మనం తగ్గించడానికి, లిక్కర్ కన్జంప్షన్ తగ్గించడానికి ఎంత హెవీ డ్యూటీ చేసినా కూడా తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు, స్మోక్ చేసే వాళ్ళు స్మోక్ చేస్తూనే ఉంటారు. అది ఆల్వేస్ గుడ్, అంటే గుడ్ అని చెప్పడానికి లేదు, కాకపోతే దట్స్ హౌ ద గవర్నమెంట్ వాంటెడ్ టు కలెక్ట్ రెవెన్యూ అనమాట. అది జరుగుతుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ 5% 18% చూసుకున్నట్టయితే కవిత గారు మనకు రేట్లు
ఇప్పుడు మోడీ గారు నవరాత్రి సందర్భంగా దివాళీ సందర్భంగా ఇవన్నీ జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. సో అది రేట్లు తగ్గడానికి ఆస్కారం ఉంది. కొంచెం దాన్ని ఏమంటారంటే మనకు టేక్ హోమ్ మనీ ఏమంటారు దాన్ని ఎకనామిక్స్లో, అంటే యువర్ మనీ ఇన్ హ్యాండ్ విల్ బి గ్రోయింగ్ అనమాట. ఓకే. సో ఆ మనీని మనకు ఒక పవర్ ఇచ్చినట్లు లెక్క అనమాట. ఇప్పుడు మనం 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 100 రూపాయలలో ఇంతకుముందు 28% ఉన్నప్పుడు ఎక్కువ శాతం ట్యాక్స్లు పెట్టేది. దాంట్లో ఇప్పుడు మనం 5% 18% పెడుతుంటే ఆ రిమైనింగ్ మనీ అంతా మన చేతిలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది అంత. సో అంటే పర్చేసింగ్ పవర్ అనేది మన చేతిలో ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో మనం ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకుంటాం, మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. సో దానికి తగ్గట్టుగా మనం కూడా మార్పులు చేసుకోవాలి కదా. ఇప్పుడు వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో పాటుగా అదర్ ప్రోత్సాహకాలు కావచ్చు, ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది కదా. చూడండి కవిత గారు, ఇప్పుడు గవర్నమెంట్ మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఐస్లాండ్ ఉందనుకోండి, గవర్నమెంట్ ఐస్లాండ్ కానీ, నెదర్లాండ్స్ కానీ, ఫిన్లాండ్ కానీ, స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయి, డెన్మార్క్ కానీ, వాళ్ళు ట్యాక్స్ రెవెన్యూ దాదాపు 60% ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. 55-60% ట్యాక్స్ కలెక్ట్ చేసే దేశాలలో అవే ఉన్నాయన్నమాట. ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసినప్పుడు ఆ రకంగా ప్రపోర్షనేట్గా ఆ రకంగా కూడా ఫెసిలిటీస్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. ముసలోళ్ళు అయితే వాళ్ళకు వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్ని సపోర్ట్ ఉంటుంది. మన దగ్గర మనం ట్యాక్స్ కడుతున్నాం కానీ ఎందుకు కడుతున్నాం అనేది మనకు తెలియదు, గవర్నమెంట్ కూడా తెలియదు. అది చాలా తప్పండి. సో కాబట్టి ట్యాక్స్ కలెక్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్గా ఆ లెవెల్లో ఫెసిలిటీస్ను ప్రజలకు ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్కును మన ట్యాక్స్ పేయర్స్కు ఆ రిలేషన్షిప్ కొరలేషన్ అనేది ఉంటుందండి. సో అది జరగనప్పుడు పీపుల్లో ఫ్రస్ట్రేషన్, అన్రెస్ట్ పెరగడానికి ఆస్కారం ఉంటుందండి. సో కాబట్టి ఇప్పుడు మనకు ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు దాన్ని. ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది మనకు పెరుక్కుంటూ వస్తుంది. మనకు ప్లానింగ్లో కానీ, తర్వాత మనకు సేవింగ్ ఒకవేళ ఎక్కువ మొత్తంలో సేవింగ్ చేసుకుని ఏదైనా పర్చేజ్ చేసుకోవడానికి కానీ, ఫిక్స్డ్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ కానీ పర్చేజ్ చేసుకోవడానికి అది ఆస్కారం ఉంటుందండి. దాంతోపాటు కవిత గారు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ మీరు అదేంటి అమెరికా అని చెప్పి అన్నారు కదా, 40 దేశాలది అని చెప్పి ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నాం అని అన్నారు కదా. ఆల్టర్నేటివ్స్లో కవిత గారు ఏం జరుగుతుందంటే, మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. గత 2 వారాల నుండి ఈ ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ ఎక్సర్సైజ్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, అది పెద్ద బ్లో అనమాట. $87 బిలియన్ మనం హఠాత్తుగా ఒకరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఆల్మోస్ట్ $200 బిలియన్ ట్రేడ్ సర్వీస్ ట్రాన్సాక్షన్ మనకు అమెరికాతో ఉందండి. ఇవన్నీ మీద ఐటీ సర్వీసెస్ మీద కూడా దే ఆర్ గోయింగ్ టు ఇంపోజ్ ద ట్యాక్స్ అనమాట. ఇట్లా కొత్త కొత్త పద్ధతులు ఆయనకి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనను ఆ రకంగా టారిఫ్ ద్వారా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు 40 కంట్రీస్ను మనం వెతుకుంటున్నాం, అదర్ కంట్రీస్ వెతుకుంటున్నాం. నెంబర్ 1, 40 కంట్రీస్ వెతకడం వల్ల ఇప్పుడు 20,000 crores పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇదంతా ఈ ఎక్సర్సైజ్ మనం చేయడానికి 20,000 crores మనము విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ పెట్టినట్టయితే మనకు పర్మనెంట్గా ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఇట్లాంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా మనకు వేస్ట్ ఎక్స్పెండిచర్ అయిపోతుంది అనమాట. అన్నెసెసరీలీ మనకు సడన్గా ఎవరో ఒక నిర్ణయం వల్ల, ఇంటర్ డిపెండెన్సీ వల్ల, వాళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల మనకు దెబ్బపడేది ఇదనమాట. అవును, డిలే కూడా జరుగుతుంది. మనకు అంత పర్ఫెక్ట్ పార్ట్నర్ కూడా దొరకపోవచ్చు. మనం అంతా స్టెబిలైజ్ చేయడానికి కూడా టైం పడుతుందండి. సో ఇప్పుడు గతంలో మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఉండే, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వచ్చింది. ఆ తర్వాత మేక్ ఫర్ గ్లోబల్ అనేది కూడా వచ్చింది. మేక్ ఫర్ ద వరల్డ్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కాన్సెప్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అన్ని దేశీయ వస్తువులనే వాడాలని నేను డిసైడ్ అయ్యాను. నాకు అన్ని రకాల వస్తువులు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయా, ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్, ఇంక్లూడింగ్ అమెరికా కావచ్చు, లేకుంటే ఇతర దేశాలకి ప్రతిదీ నాకు కావాలి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు. అంటే కవిత గారు, ఈ మీరు చెప్పిన వోకల్ ఫర్ లోకల్ కావచ్చు, లేకపోతే లోకల్ టు గ్లోబల్ కావచ్చు, మేక్ ఇండియా, మేడ్ ఇండియా, ఇవన్నీ కూడా ఆత్మనిర్భర్ భారత్, ఇవన్నీ కూడా దాదాపు మనము కొద్ది సంవత్సరాల నుండి వింటూ ఉన్నాం. ఇదంతా కూడా మన ఎకానమీని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి చేసే స్ట్రాటజిక్ డెవలప్మెంట్స్ అనమాట. అంటే ఇప్పుడు మనము ఎకానమీని డెవలపింగ్ కంట్రీస్ రూపంలో ఉన్నాం మనం ఇప్పటివరకు కూడా. అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకున్నట్లయితే తలసరి ఆదాయంలో $2,200 మాత్రమే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. అతి కటిక దరిద్రమైన దేశము సుడాన్లో పర్ క్యాపిటల్ ఇన్కము $500 కంటే తక్కువగా ఉంది.
ఇప్పుడు మనము కూర్చునేది ఎవరి పక్కన కూర్చున్నామంటే అట్లాంటి దేశాల పక్కనే కూర్చుంటున్నాం. దాన్ని ఆ లెవెల్ నుండి మనము డెవలప్డ్ కంట్రీగా తయారు చేయడానికి ఇవన్నీ కూడా మనకు అవసరం అండి. అయితే దాంట్లో భాగంగా ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయండి. అయితే జరుగుతున్నాయి, బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చైనా నుండి మనము $114 బిలియన్ వస్తువులను మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే దాదాపు 13 బిలియన్లు, లెస్ దాన్ $14 బిలియన్ మాత్రమే మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్లీ $100 బిలియన్ 99.2 99.3 అట్లా, అంటే $100 బిలియన్ అడ్వాంటేజ్, కంపిటేటివ్ అడ్వాంటేజ్ కావచ్చు, ట్రేడ్ సర్ప్లస్ కావచ్చు, చైనా వాళ్ళకు ఉంది. ఇప్పుడు మనం వాడే వస్తువులు ఏ రకంగా చూసుకున్నా కూడా అది షూస్ కావచ్చు, లిప్స్టిక్లు కావచ్చు, హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, మన హోమ్లో కన్స్ట్రక్షన్ మెటీరియల్ కావచ్చు, ఏ మెటీరియల్ ఏది తీసుకున్నా కూడా ఎక్కువ శాతము చైనా నుండి వచ్చే వస్తువులే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఒకవేళ చైనా మనతోనే ఏమైనా డ్రామా ప్లే చేసింది అనుకోండి, ఇప్పుడు అమెరికా లాగానే, మన పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. చాలా డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పి అన్నారు కదా, ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది మనకు లేదు ఇంకా. సో ఇలాంటి గేమ్స్ చూడడానికి ఆస్కారం. అందు గురించి మనం ట్రేడ్ రిలేషన్షిప్ చైనాతోని మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడం అవసరం మనకు. మనకంటే ఎక్కువ వాళ్ళకు కూడా అవసరం, ఎందుకంటే పెద్ద పెద్ద మార్కెట్ వాళ్ళకి దొరకదు అసలు యాక్చువల్గా. సో కాబట్టి ట్రేడ్ అడ్వాంటేజ్ అనమాట, దీన్ని కంపారిటివ్ అడ్వాంటేజ్ అంటారనమాట. సో మనము మన యొక్క ఎకానమీలో ఇప్పుడు ఏ కంట్రీకి మనం ట్రేడ్ తీసుకున్నా కూడా మనం కొంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఆ ఎక్స్పోర్ట్ బేస్ను మనం పెంచాల్సిన అవసరం చాలా ఉందండి. మన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ను పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము ప్రతి ఒక్క భారతీయుడు అంటే మన కంపాట్రియేట్స్ అంటాం కదా, మన దేశభక్తి ఉన్న ప్రతి భారతీయుడు కూడా, అది ఏ చిన్న వస్తువు కావచ్చు, పెద్ద వస్తువు, ల్యాప్టాప్సే ఉన్నాయనుకోండి, చైనాలో ప్రొడ్యూస్ చేసిన వస్తువులు మనం కొనద్దు, ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన వాటిని కొంటూ ఉంటే వాటికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు వాటి ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఆ రకంగా మనకు అడ్వాంటేజ్ జరుగుతుందండి. సో కాబట్టి మనం అట్లా దీర్ఘంగా ఆలోచించడమే కాకుండా యాక్షన్, మనము వాక్ ద టాక్ అనమాట. అది మాట్లాడుతున్నాము, చాలా లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు, రకరకాల పీపుల్ ఈ స్పీచెస్ ఇస్తూ ఉంటారు, రోజు రోజుకి మనం వింటూ ఉంటాం. అది వినడంలో పెద్ద ఇదేం లేదండి, తేడా ఏముండదు. మనం ఆ మాటను మనము నిలబెట్టుకొని, మన మాటను హార్ట్ మీద తీసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఇంప్లిమెంట్ చేసి మనము దాన్ని, అంటే ప్రతిరోజు ఏ వస్తువు కొనుక్కున్నా కూడా, ఆర్నమెంట్స్ కావచ్చు, అది ఏది కొనుక్కున్నా కూడా, బొట్టు బిళ్ళలు కూడా కావచ్చు. ఇప్పుడు వినాయక విగ్రహాలు ఉన్నాయనుకోండి, ఈరోజు గణేష్ని నిమజ్జనం, వినాయక విగ్రహాలను ఎక్కువ ప్రొడ్యూస్ చేసే వాళ్ళే ఉంటున్నారు. సో అలాంటి, అంటే దానికి సంబంధించిన మెటీరియల్ని తీసుకురావడానికి కూడా మనం చైనా మీద డిపెండ్ అయి ఉంటున్నాం అన్నమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మనము తగ్గించుకుంటే బాగుంటుంది. మన యొక్క ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుండి తీసుకున్నట్టయితే, 10 సంవత్సరాల కిందట మనము ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు $11 బిలియన్ ఉండే, 10 సంవత్సరాల తర్వాత $14 బిలియన్ వచ్చాయి. అది వాళ్ళు అగ్రెసివ్గా దాదాపు 60-65 బిలియన్ నుండి 114 బిలియన్ వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. సో అది మనము ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఈ వోకల్ ఫర్ లోకల్ కానీ, లేకపోతే మేక్ ఇండియా మేడ్ ఇండియా అనేది మనం ప్రాక్టికల్గా చూపించాలి. ఇండియన్ గూడ్స్ ఎక్కడ చూసినా కూడా, ఇప్పుడు అమెరికా ఎందుకు డెవలప్ అయిందండి? అమెరికా అనేది 1950s 60sలో ఎక్కడ చూసినా కూడా అమెరికన్ ప్రోడక్ట్సే కనిపిస్తుండేది. దాని తర్వాత జపనీస్ ప్రోడక్ట్స్ కనిపిస్తుండేది, ఇప్పుడు చైనీస్ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఆ రకంగా వాళ్ళు అగ్రెసివ్గా డెవలప్ అవ్వకుండా వచ్చారు. అది మనం చేయాల్సింది అనమాట. ఇప్పుడు దిస్ ఇస్ ఇండియా స్టార్ అనమాట. అది చేస్తే దెన్ వీ కెన్ ఆల్వేస్ బి సక్సెస్ఫుల్. అలాగే సర్వైవ్ కూడా అవుతాం. అవునండి. Exactly. Thank you so much. Thank you. Namaste. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.